మీ అందరికి కూడా 100 కోట్లు కానీ 200 కోట్లు కానీ రావాలనుకుంటున్నారా? అయితే ఏం చేయాలో తెలుసా? కామేశ్వరి అనే ఆవిడ రాత్రి వీడియో చేస్తే నేను చూశాను. గరికిపాటి గారికి 200 నుంచి 400 కోట్లు ఆస్తుందిట. ఆయనకి తెలుసో లేదో పాపం అంత ఆస్తుందన్న విషయం ఆయనకి ఈవిడ చెప్తున్నారు. కానీ ఆవిడ చెప్పింది అందరికి ఉపయోగపడుతుందని చెప్పారు. నేను కూడా మీకు అలాగే చెప్తున్నాను. కనకధార స్తోత్రం చదువుకుంటే ఖచ్చితంగా ఒక్కరోజు రాత్రే రాలిపోవు, కానీ డబ్బులు పైనుంచి ఖచ్చితంగా అమ్మవారు కణకరించి లక్ష్మీదేవి ఇస్తుంది అని పాపం ఆవిడ చెప్పారు. గరికిపాటి గారు ఏం చేశారు తెలుసా? క్యాలెండర్ తెచ్చుకుని మేక్ కొట్టి గదిలో బెడ్రూమ్లో తగిలిచ్చి తలుపేసి 1-2 గంటలు ఏం చేశారో తెలియదు, కానీ ఏ మంత్రం చదివారో తెలియదు, కానీ క్షుణ్ణంగా ఆవిడ ప్రసన్నమయ్యేటట్టు, ఆవిడ కనుకరించి ఈయనకి 200-300 కోట్లు ఇచ్చేట్టు, క్రమేపీ అట్లా డబ్బు పెరుగుతూ ఉండేటట్టు ఆయన చదవబట్టి ఈరోజు అంత కోటీశ్వరుడు అయ్యట. అర్థమైందా? ఆయన వేసుకున్న గండ బెండేరాలు కానీ ఆయన సంపాదించిన ఆస్తి కానీ కనకధార స్తోత్రం చదవటం వల్ల వచ్చినాయి. అందుకని ఆవిడ చెప్పింది కాబట్టి మీరందరూ కూడా గదుల్లోకి వెళ్ళి మగవాళ్ళు క్యాలెండర్ పెట్టుకుని లక్ష్మీదేవిని ఎన్నిసార్లన్నా కొలవండి, కనకధార స్తోత్రం చదవండి. అది ఆవిడ చెప్పిన నీతి రాత్రి. అర్థమైందా? అందుకని ఈ రోజు నుంచి ఏదో ఒకసారి పెట్టుకున్నాం కదా, ఆ తూతు మంత్రంగా 10 సార్లు చదివేస్తే అయిపోతుందని కాదు. గదిలోకి వెళ్ళి ఆవిడ నాయన నీ భరించలేనురా, నువ్వు చదవమాకరా, ఆపరా అని ప్రత్యక్షమయ్యేదాకా చేయాల్సిన బాధ్యత మీది. పాపం అప్పుడప్పుడు నిజాలు చెప్పినా దాన్ని మళ్ళీ 200-300 కోట్లు ఎక్కడ దాచుకుంటామండి? 3 కాసులు బంగారం కోసమే మెడకాయలు కోసేస్తున్నారు. అమ్మవారికి కనకధార స్తోత్రం చదువుకోవడం మంచిదే, డబ్బు ఇచ్చినా మనకి ఇంకా మంచిదే, కానీ అన్ని 100 కోట్లు అయితే వద్దండి. ఎక్కడ దాస్తాం? దాచిన దగ్గర నుంచి ఎవడో దుబ్బుకుపోవడం తప్ప. ఏమంటారు?